ప్రేక్షకులకి బాలకృష్ణ రవితేజ చిత్రాలు ఒకే వారంలో పోటీ పడిన వైనాలు కొత్తేమి కాదు. 2008 సంక్రాంతికి ఒక్క మగాడు కృష్ణ, 2011 సంక్రాంతికి పరమవీర చక్ర మిరపకాయ్, 2023 దసరాకి భగవత్ కేసరి టైగర్ నాగేశ్వరరావు రెండు వరుస రోజుల్లో బరిలోకి దిగాయి. వీటిల్లో మొదటి రెండు సందర్భాల్లో రవితేజదే పై చేయిగా నిలిస్తే, చివరి సందర్భంలో బాలయ్యదే పై చేయిగా నిలిచింది. ఇలా కొత్త సినిమాల పరంగా రెండు వరుస రోజుల్లో సందడి చేస్తూ వచ్చిన ఎన్బీకే రవితేజ ఈ మార్చి మొదటి వారంలో ఇందుకు కాస్త భిన్నంగా రీ రిలీజ్ మూవీస్ తో బ్యాక్ టు బ్యాక్ డేస్ లో వారికి సై అంటున్నారు. బాలకృష్ణ కెరియర్ లో ఓ ఇండస్ట్రీ హిట్ గా నిలవడమే కాకుండా ఫ్యాక్షన్ మూవీస్ లో ట్రెండ్ సెక్టర్ అనిపించుకున్న సమరసింహారెడ్డి ఇటీవేళ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 4K వర్షన్ లో మార్చి 2న రీ రిలీజ్ కాబోతుంది. మరోవైపు రవితేజ కెరియర్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటైన కిక్ కూడా మార్చి 1న రీ రిలీజ్ కి రెడీ అయింది. అంటే రెండు వరుస రోజుల్లోనే బాలయ్య రవితేజ బ్లాక్ బస్టర్స్ రీ రిలీజ్ కి రెడీ అయ్యాయన్నమాట. మరి మరోసారి జనం ముందుకి రాబోతున్న ఈ రెండు బ్లాక్ బస్టర్లో దేనికి అధిక వసూళ్లు వస్తాయో చూడాలి.